రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. సరిపడా యూరియా సప్లై చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంతలో రామగుండం ఎరువుల కర్మాగారం అన్నదాతకు షాక్ ఇచ్చింది. ఫ్యాక్టరీ షట్ డౌన్ చేస్తున్నామని ప్రకటన చేసింది. ఇప్పుడే కాదు, గతంలో ఫ్యాక్టరీ షట్ డౌన్ చేశారు. రకరకాల కారణాలు చెప్పి షట్ డౌన్ చేశారు. ఇప్పుడు ఫ్యాక్టరీ షట్ డౌన్ చేస్తున్నామని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. యూరియా కొరతతో అల్లాడుతుంటే ఇటు ఫ్యాక్టరీ షట్ డౌన్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. అన్నదాతలు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. సరిపడా యూరియా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం క్యూలైన్లలో నిల్చుంటున్నారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతు కుటుంబం వేచి చూడాల్సి వస్తోంది. దాంతో పొలం పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. రైతులకు యూరియా సరఫరా పెంచాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రేవంత్ సర్కారు తీరును ఎక్కడికక్కడ ఎండగట్టి పంట సీజన్లో యూరియా కష్టాలు ఉండొద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. 6,500 కోట్ల రూపాయలతో కర్మాగారం నెలకొల్పింది. కేంద్ర రాష్ట్రాలకు వాటా ప్రకారం ఫ్యాక్టరీ యూరియా అందించాలి. రాష్ట్రానికి 4.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలి. 5 రాష్ట్రాలకు యూరియా సప్లై చేయాల్సి ఉంది. రాష్ట్రంలో నెలకు 38,000 మెట్రిక్ టన్నుల యూరియా అందజేయాలి. ఈ ఏడాది రాష్ట్రానికి సరిపడా యూరియా అందజేయలేదు. వార్షిక రిపేర్ మెయింటెనెన్స్ అని నెల రోజులు ప్లాంట్ నిలిపివేశారు. తర్వాత సాంకేతిక లోపం పేరుతో మరో నెల రోజులు క్లోజ్ చేశారు. తిరిగి ప్రారంభమైందో లేదో షట్డౌన్ చేశారు. యాజమాన్యం తీరుపై అన్నదాతలు ఫైర్ అవుతున్నారు. ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో మాటిమాటికి షట్డౌన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎరెక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్లో నాసిరకమైనటువంటి టెక్నికల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అందులో నాసిక రకమైనటువంటి ఎక్విప్మెంట్ వాడడం వలన ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ షట్డౌన్కి పోతూ ఉన్నది. ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ ఏమో ఢిల్లీలో ఉంటుంది, ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ఇక్కడ ఏమైనా కానీ ఒక ఆఫీసర్స్ కోఆర్డినేషన్ మిస్ అయ్యి ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ నుంచి టెక్నికల్ టీం వచ్చే వరకు కూడా నీ ప్లాంట్ బంద్ అయి ఉంటుంది. కాబట్టి మేము యూనియన్ తరఫున ఒకటే కొడతా ఉన్నాం, ఇలా రైతులకు యూరియా గురించి రోడ్లు ఎక్కిండ్రు. ఇవాళ 12,50,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి లక్ష్యం పెట్టుకొని ఇవాళ 5 లక్షల టన్నులు కూడా తీయకముందే తెలంగాణకు 3.5 లక్షల టన్నులు ఇచ్చిన తర్వాత ఇంకా 1,50,000 టన్నుల యూరియా ఇవ్వాలి. 5-6 రాష్ట్రాలకు కూడా యూరియా ఇచ్చేది ఉంటుంది. ఇవందరికీ రైతులేమో పడిగడుపున రోడ్ల మీద నిల్చొనేమో పడిగాపులు కాస్తూ ఉన్నారు. కానీ యంత్రాంగం ఏమో యూరియా తీయడంలో విఫలమవుతాయి. సీజన్ సమయంలో ఫ్యాక్టరీ షట్డౌన్ కావడంతో రైతులు బగ్గుమంటున్నారు. తరచూ ఎందుకు ఫ్యాక్టరీ షట్డౌన్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నిజంగా సమస్య ఉందా లేదంటే కావాలనే చేస్తున్నారా అని సందేహిస్తున్నారు. ఇప్పుడే కాదు, ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి ఏదో ఒక కారణం చెప్పి షట్డౌన్ చేస్తున్నారు. ఒకసారి అమ్మోనియా లీకేజీ అని బెదిరిస్తారు, మరోసారి సాంకేతిక కారణమని బూచిగా చూపిస్తారు. అసలు యాజమాన్యం చెప్పేది నిజమా లేక అబద్ధమా అనే డైలమాలో రైతులు ఉన్నారు. ఫ్యాక్టరీలో నిబంధనలు పాటించకపోవడం వల్లే సమస్య వస్తోందని స్థానికులు తేల్చి చెప్పారు. పాటించడం లేదని వరుసగా జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. ముందు జేఎల్డీ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత ప్లాంట్ నెలకొల్పాలి. ప్లాంట్ ఏర్పాటు చేసి 4 ఏళ్లు అవుతున్నప్పటికీ జేఎల్డీ ఏర్పాటు చేయలేదు. దీంతో స్థానిక ప్రజలను యాజమాన్యం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో స్పష్టమవుతుంది. అంతేకాదు, ప్రమాదాలు జరిగిన సమయంలో ఏం చేయాలనే అంశంపై స్థానికులకు అవగాహన కల్పించలేదు. కనీసం సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఇకనైనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఎరువుల ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ తరచూ షట్డౌన్ చేయడం వల్ల యూరియా ఉత్పత్తి కావడం లేదని వాపోతున్నారు. దాంతో రాష్ట్రంలో ఎరువుల కర్మాగారం ఉన్నప్పటికీ తమకు యూరియా అందడం లేదని వాపోయారు. ఇకనైనా తమ యూరియా కష్టాలు తీర్చాలని వేడుకు